జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం యుద్ధాలలో ఈ తుపాకులతో పేల్చుకోవడం, ఫిరంగుల మోత మోగించడం, మిసైల్స్ను ప్రయోగించడం వంటి సాంప్రదాయ యుద్ధాలకు విభిన్నంగా జరుగుతున్నాయన్నమాట. అంటే ఇప్పుడు ట్రెండ్ అయితే మారింది. ఇప్పుడు తుపాకులు అవసరమే, ఫిరంగులు అవసరమే, ఇవన్నీ కూడా అవసరమే. కానీ అప్డేట్ అయ్యారనమాట బాగా. ఇప్పుడు యుద్ధాలన్నీ కూడా శత్రువుల కమ్యూనికేషన్లను దెబ్బతీయడం, డ్రోన్లతో దాడులు చేయడం, శత్రువుల రేడియో ఫ్రీక్వెన్సీలను జామింగ్ చేయడం, స్నూపింగ్ చేయడం వంటి కొత్త రకమైనటువంటి యుద్ధ తంత్రాలన్నీ కూడా నిర్వహణలోకి వస్తున్నాయి. ఇక్కడ జామింగ్ చేయడం అంటే రేడియో, రాడార్, అలాగే GPS లేదా మొబైల్ ఫోన్ సిగ్నల్స్ను అడ్డుకోవడానికి లేదా వాటిని బలహీనపరచడానికి ఉద్దేశపూర్వకంగా ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని విడుదల చేయడం అన్నమాట. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా. సైనిక కార్యకలాపాలలో శత్రువుల యొక్క కమ్యూనికేషన్లను నిలిపివేయడం, భద్రతా వ్యవస్థలను నిలిపేయడం లేదా విమానాల యొక్క GPS సిగ్నల్ను డిస్టర్బ్ చేయడం అన్నమాట. ఇక డ్రోన్ల విషయానికి వద్దాం. సహజంగా మిలిటరీ డ్రోన్లు 3 రకాలు ఉంటాయి. వీటిలో మొదటిది వచ్చేసి కామికాజీ డ్రోన్లు. వీటిని సూసైడ్ డ్రోన్లు లేదా లాయిటరీ డ్రోన్లు అని కూడా పిలుస్తారనమాట. ఈ కామికాజీ డ్రోన్లు తక్కువ దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలపైన దాడులు అయితే జరుపుతాయి. అంటే తక్కువ దూరంలో ఉన్నటువంటి టార్గెట్ పైకి పోయి అక్కడ ఈ డ్రోన్ తనంతట తానుగా పేల్చేసుకుంటుంది, అంటే సూసైడ్ చేసుకుంటుంది అనమాట. తద్వారా ఆ టార్గెట్ పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. దీనినే కామికాజీ డ్రోన్ అని చెప్పి పిలుస్తారు. ఇక రెండవది వచ్చేసి సుదూర లక్ష్యాలను గుర్తించి ధ్వంసం చేసి తిరిగి వెనక్కి రాగలిగినటువంటి ప్రెసిషన్ డ్రోన్లు. వీటిల్ని అట్రాక్ డ్రోన్లు అలాగే కాంబాట్ డ్రోన్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఈ ప్రెసిషన్ డ్రోన్ల పైన భారత్లో పెద్ద సంఖ్యలో పరిశోధనలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇక మూడో డ్రోన్ అనేది నిఘా కోసం ఉపయోగించేటటువంటి డ్రోన్లు అన్నమాట. వీటిల్ని సర్వేలెన్స్ డ్రోన్లు అని కూడా అంటారు. ఈ క్రమంలో మన భారతీయ సైన్యం తన సామర్థ్యాన్ని మరింత పెంచుకునే దిశగా ఇప్పుడు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునేది. ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో సుమారుగా 5,000 కోట్ల విలువైనటువంటి పూర్తి దేశీయ డ్రోన్ల కొనుగోలుకు ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది అనమాట. శత్రు దేశాల నుంచి ఎదురయ్యేటటువంటి జామింగ్, స్నూఫింగ్ వంటి ఎలక్ట్రానిక్ యుద్ధ తంత్రాలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా ఈ డ్రోన్లను ప్రత్యేకంగా రూపొందించారు. గతంలో పాకిస్తాన్ పైన అలాగే ఈ పాకిస్తాన్కు చెందినటువంటి ఉగ్రవాద సంస్థలపైన చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో ఎదురైనటువంటి సవాళ్లను దృష్టిలో ఉంచుకొని సైన్యం ఈ డ్రోన్ల కోసం కఠినమైనటువంటి పరీక్షలు అయితే నిర్వహించింది. అత్యవసర కొనుగోలు నిబంధనల కింద ఈ ప్రక్రియను చేపడతా ఉంటే కేవలం దేశీయ ప్రభుత్వ అలాగే ప్రైవేటు సంస్థలకు మాత్రమే ఈ అవకాశాన్ని అయితే కల్పించారన్నమాట. ముఖ్యంగా ఈ డ్రోన్లలో చైనాకు చెందినటువంటి విడిభాగాలు ఏ మాత్రం ఉండకూడదనే నిబంధనను కూడా కఠినంగా అమలు చేస్తారు. మీ డ్రోన్ తయారు చేయండి, కానీ చైనాకు సంబంధించినటువంటి ఇంత వస్తువు కూడా ఆ డ్రోన్లో ఉండకూడదు. అర్థమవుతుందా? ఆ విధంగా తయారు చేయాలి. ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టు సైన్యం 3 రకాల అవసరాల కోసం ఈ డ్రోన్లను అయితే సమకూర్చుకొని ఉండదన్నమాట. వీటిలో తక్కువ దూరంలోనే లక్ష్యాలను ఛేదించేటటువంటి కామికాజీ డ్రోన్లు, అలాగే సుదూర లక్ష్యాలను గుర్తించి వాటిని ధ్వంసం చేసి తిరిగి వెనక్కి రాగలిగినటువంటి ప్రెసిషన్ డ్రోన్లు, అలాగే నిఘా కోసం ఉపయోగించేటటువంటి UAVలు అన్నమాట. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ డ్రోన్ల ఎంపిక కోసం మన భారతీయ సైన్యం ప్రత్యేకంగా ఒక ఎలక్ట్రానిక్ వార్ఫేర్ టెస్టింగ్ జోన్ కూడా ఏర్పాటు చేసింది. ప్రయోగం మొదలైనప్పటి నుంచే తీవ్రమైనటువంటి జామింగ్ పరిస్థితులను సృష్టించి వాటి పనితీరును అంతా కూడా పరీక్షించిందనమాట. అలాగే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో కూడా ఇవి ఎంత సమర్థవంతంగా పనిచేస్తాయో మన భారతీయ సైన్యం అయితే పరిశీలించింది. ఈ పరీక్షల్లో మన ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచి సుమారుగా 500 కోట్ల రూపాయల విలువైనటువంటి లోయిటరింగ్ మ్యూనిషన్స్ కాంట్రాక్ట్ను దక్కించుకునింది. ఈ భారీ కొనుగోలుతో భవిష్యత్ యుద్ధాల్లో భారత సైన్యం నిఘా అలాగే దాడి సామర్థ్యాలు గణనీయంగా పెరగనున్నాయన్నమాట. ఇక ఈ సందర్భంగా రిటైర్డ్ జనరల్ అయినటువంటి దుష్యంత్ సింగ్ మాట్లాడుతా చైనా అలాగే టర్కీలతో పాకిస్తాన్ అంటకాగుతున్న వేళ ఆపరేషన్ సింధూర్ 2.0 అనివార్యంగా కనిపిస్తుంది. అంటే తప్పనిసరి మనమైతే ఆపరేషన్ సింధూర్ 2.0 అయితే చేయాల్సి వస్తుంది. దాంట్లో మాత్రం డౌటే లేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో వచ్చేటువంటి కాల్పుల విరమణ ఇప్పటికి కూడా అస్థిరంగానే ఉండాలి. LOC వెంట ఈ పాకిస్తాన్ పదే పదే కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడుతుంది. ఆపరేషన్ సింధూర్ అనేది ముగింపు అయితే కాదు, యుద్ధాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకోవడంలో
కొత్త ఎత్తుగడ మాత్రమే. అర్థమవుతుందా? ఆపరేషన్ సింధూర్ అనేది ముగింపు కాదు, యుద్ధాన్ని నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుకోవడంలో ఇది ఒక కొత్త ఎత్తుగడ. కాబట్టి మనం బ్రేక్ తీసుకున్నాం అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. మన ప్రత్యర్థులతో భవిష్యత్తులో యుద్ధాలు తలెత్తే అవకాశం అయితే ఉన్నది, అందుకు తగ్గట్టుగా ప్రిపేర్ అవుతున్నామంటూ మన రిటైర్డ్ జనరల్ అయినటువంటి దుష్యంత్ సింగ్ గారు కీలక వ్యాఖ్యలన్నీ కూడా చేశారు. అర్థమవుతుందా? అంటే అంతర్గతంగా ఏదో అయితే జరుగుతుందని చెప్పేసి అర్థం వచ్చే విధంగా ఈ రిటైర్డ్ జనరల్ గారు మాట్లాడడం గమనార్హం. అంటే ఏదో జరగబోతోంది అని అయితే అర్థం అవుతుంది, అది విషయం అయితే. ఇప్పుడు మోడీ గారు మన మీద వచ్చి దాడి చేసి నువ్వు ఎవరు, నీ జాతి ఏంది అని చెప్పి అడిగి మరీ హిందువా కాదని చెప్పేసి అడిగి మరీ ప్యాంట్లు ఇప్పి మరీ చెక్ చేసి చంపినారు కదా. కాదులే ఊరికి అట్టుకొట్టు వదిలేస్తారా మోడీ గారు? లేదు కదా. అంటే మన వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు అంటే దాని వెనక ఏదో ప్లాన్ ఉండాలి, ఇది మాత్రం పక్కా. ఇప్పుడు ఈయన మాటల ద్వారా కూడా మనకు స్పష్టం అవుతుంది. అయితే అదే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.